టికెట్ టు ఫినాలే గెలిచేది మా సంజనానే అంటున్నారు సంజన ఫ్యాన్స్. కొత్తగా సోషల్ మీడియా మొత్తం కూడా సంజనాకి సపోర్ట్ చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? సంజన టికెట్ టు ఫినాలే ఖచ్చితంగా కొడుతుంది, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. సంజన రీతు విషయాన్ని తెర మీద తీసుకురావడం, డీమన్ పవన్ రీతు పర్సనల్ గా ఏదో ఉన్నారు, చాలా క్లోజ్ గా ఉన్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడడం, నైట్ టైం ఇద్దరు ఏదో చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడడంతో ఇక నాగార్జున పిచ్చ ఫైర్ అయ్యారు. అయితే అక్కడ సారీ చెప్తుందేమో అని బిగ్ బాస్ మేనేజ్మెంట్ అనుకుంది. బిగ్ బాస్ మేనేజ్మెంట్ యొక్క లెక్క కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే సారీ చెప్తుంది, సారీ మనం చెప్పించుకోవాలి. డీమన్ పవన్ ఎట్లా అయితే సారీ చెప్పాడు మోకాళ్ళ మీద పడి, అదే డీమన్ పవన్ ని తన ఇష్టమైన అమ్మాయిని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే మేము ఎందుకు ఊరుకుంటాం, సో మేము సారీ చెప్పాల్సిందే అని వాళ్ళు సీరియస్ గా చెప్తుంది. ఎవరి కోసం చెప్తుంది సారీ అని తెర మీద తీసుకొచ్చారు. బట్ టు ఎవ్రీ వన్ షాక్, సంజన చెప్పలేదు. నేను సారీ చెప్పనని చేసింది ఓపెన్ గా. ఇది నిజం, ఎవరు షాక్ అయిపోయారు స్పాట్ లో. వెనకాల నుంచి ప్రాంప్ట్స్ ఇచ్చే బిగ్ బాస్ టీమ్ కానీ నేను మాట్లాడని పెట్టుకున్నా ఇయర్ ఫోన్స్, ఇందులోనే వినబడతాయి, ఆడియన్స్ గా పెట్టుకున్నా. ఎవరు ప్రాంప్ట్ ఇవ్వట్లేదు. బట్ నాగార్జున అట్లా కాదు, వెనకాల ఉంటారు. ఎందుకంటే ఆయన ఈజ్ ఏ సూపర్ స్టార్. ఖాళీ ఎక్కడ ఉంటుంది? శివాజీ చెవిలో ప్రాంప్ట్స్ పెట్టుకుని మాట్లాడతారు. బ్రీఫింగ్ ఉంటుంది వాళ్ళకి, అంతే. వాళ్ళు మళ్ళీ ఖాళీగా ఉండరు కదా రోజు ఎపిసోడ్ చూస్తారు. సో వెనకాల ప్రాంప్ట్స్ ఇచ్చే బిగ్ బాస్ మేనేజ్మెంట్ కి, బిగ్ బాస్ స్క్రిప్ట్ టీమ్ కి సంజన నో అనేసరికి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి వెంటనే మీరు ఆలోచించుకుంటే చేయడం అని చెప్పి వాళ్ళ మీద పడేసి, మళ్ళీ వీళ్ళందరూ ఒకవేళ నో అంటే ఇప్పటికీ వెళ్ళనంటే ఏం చేయాలని లిటరల్లీ సారీ చెప్పమని వీళ్ళే బతుకులాడుకుంటే కానీ సారీ చెప్పలేదు సంజన. బట్ సంజన అలా చెప్పకపోవడం నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఇద్దరు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది డెఫినెట్లీ చెప్పాల్సిందే. బట్ ఆ అంశాన్ని తమ టీఆర్పీ కోసం వాడుకుని సంజనను బుర్డీ కొట్టించి ఏం తోపు అనిపించుకుందామని బిగ్ బాస్ చేసిన డ్రామా ఫెయిల్ అయిందని అవుతుంది. సో అయిపోయిందా? సో దీన్ని పట్టుకుని వీళ్ళు టికెట్ ఫినాలే, సారీ, ఈ చెట్టు మీద నుంచి పీక్ ఎవరు పడేశారు డస్ట్బిన్ లో, దాంట్లో కూడా సంజన కావాలి 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 తక్కువ చేయడం. అంటే సాటర్డే సండే ఎపిసోడ్స్ అవి, కానీ వాళ్ళకైతే పొద్దునే సాటర్డే ఎపిసోడ్ అయిపోద్ది షూటింగ్, ఈవినింగ్ సండే ఎపిసోడ్ అయిపోద్ది షూటింగ్. నాగార్జున మొత్తం 2-3 రోజులు ఖాళీ ఉండరు కాబట్టి పొద్దున సాయంత్రం చేసేస్తారు. హిందీలో అయినా అంతే, ఏ లాంగ్వేజ్ అయినా అంతే. వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్స్ కదా, కిచ్చా సుదీప్, మోహన్ లాల్, వీళ్ళు షూటింగ్స్ అన్ని ఎక్కడో చేస్తూ ఉంటారు, దీనికోసం వస్తారు వీకెండ్. సో సాటర్డే మార్నింగ్ ఏమో సాటర్డే ఎపిసోడ్ అయిపోద్ది, సాటర్డే ఈవినింగ్ ఏమో సండే ఎపిసోడ్, ఇట్లా ప్లాన్ చేసుకుంటారు. సో సండే మొత్తం ఇంకా వాళ్ళు ఫుల్ ఖాళీగా ఇట్లా వదిలేయడం. ఐ మీన్ ఆ వీడియోస్ ఏమైనా జరిగితే బయటికి పంపిస్తారు తప్ప హౌస్ మామూలుగా ఉంటుంది సండే. సో ఆ చెట్టు మీద ప్రతి ఒక్కరు కూడా సంజన తీసి పడేయడం ఫోటో, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ఇమాన్యుల్ తీసేసరికి సంజన సోషల్ మీడియాలో ఒక స్టార్ అయిపోయింది. ఎదురుబడి నిలబడి పోరాటం చేయాలంటే ఎవరితో అయినా, వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపించాలంటే సంజన తర్వాతే. ఇలా చేసే దివ్యాంగ్ కూడా బయటికి పంపించారు కాబట్టి సంజనాకి మేము సపోర్ట్ చేస్తామని జనాల్లో విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. సో తద్వారా ఖచ్చితంగా ఫైనల్ వరకు సంజన వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ వీక్ వరకు సంజన వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీక్ నామినేట్ అయ్యింది, ఈ రోజు నామినేషన్స్ నామినేట్ కూడా పడుతుంది సంజన మీద, గట్టిగానే పడుతుంది. కానీ జనంలో భయంకరమైన సపోర్ట్ వచ్చింది. సో సుమన్ శెట్టి బయటకు వెళ్ళి సంజన ఈసారి డెఫినెట్లీ సేవ్ అవుద్దనే మాట అయితే వినిపిస్తుంది. మీకేమనిపించింది మొత్తం వ్యవహారం గురించి? కామెంట్ చేయండి.